ఇప్పుడు చర్చ మొత్తం కూడా ఈ దేశ యువత మీద నడుస్తూ ఉంది. ఎందుకనంటే దేశ యువత వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోనే కాకుండా ఇవాళ దేశ రాజకీయాలను కూడా శాసించే శక్తిగా మారడమే దానికి కారణం. మరి యువత ఎంత కీ రోల్ ప్లే చేస్తున్న ఈ తరుణంలో ఇటీవల రేవంత్ రెడ్డి గారు ఇంజనీర్ విద్యార్థులను పట్టుకొని ఒక క్రిమినల్ వేస్ట్ అంటూ సంబోధించిండు. మరి అలాంటి మాటలు మాట్లాడే ధైర్యం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి విద్యార్థుల పట్ల యువత పట్ల ఎలా చేయగలిగిండు, ఆ మాటల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి అని అన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి మాదాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అండ్ కంటెస్టెడ్ కార్పొరేటర్ మాజీ ఏఐసిసి స్పోక్స్ పర్సన్ అయిన నాగేష్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే సుమార్వి. బాగున్నా అన్న? బాగున్నా. రైట్, ఓకే అన్న, థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్ నేను డైరెక్ట్ అడుగుతా, చెప్పండి అన్న. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ ఏమన్నారంటే జెన్జీ యువతను ఎడ్యుకేషన్ మినిస్టర్ గా చేస్తా అని ప్రకటించారు. అంటే జెన్జీ అంటే ఆబ్వియస్ గా ఒక విద్యార్థి అయి ఉంటాడు కదన్న, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు అంటారు. మరి అదే విద్యార్థులను పట్టుకొని ఇంత క్రిమినల్ వేస్ట్ అనే విధంగా ఎలా మాట్లాడగలిగిండు రేవంత్ రెడ్డి గారు? ఆయన అలా ఆ కాంటెక్స్ట్ లో మాట్లాడలేదు. యువతకి యూనో మీరు ఆ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ తర్వాత ఆయన ఇమీడియట్ గా తెలంగాణలో ర్యాలీ పడుతూ నక్లెస్ రోడ్ మీద ఓ మాట అన్నారు, మంచి మాట. ఏంటంటే రిఫార్మ్ అన్నది యువత కోసం జరగాల్సింది. పార్లమెంట్ లో కూడా ఏజ్ అనేది తగ్గించి 21 years కే పార్లమెంట్ కి యువత రావాలన్న ఉద్దేశంలో ఆయన మాట్లాడిండు. అంటే ఎంత గొప్ప ఆలోచన, దేశవ్యాప్తంలో ఎక్కడా లేదు, రైట్? అలాంటి మంచి ప్రపోజల్ ఆయన అసెంబ్లీ రిజల్యూషన్ తీసుకుంటాము అన్నారు ఆగస్ట్ 1st week లో. అంటే ఆయనకి టు ద డీప్ కోర్ డెమోక్రసీలో యువత రావాలి, దేశ నిర్మాణంలో రాష్ట్ర నిర్మాణంలో భాగం కావాలన్న అద్భుతమైన ఆలోచన మా సీఎం గారికి, రేవంత్ అన్న గారికి ఉంది. ఎట్ ద సేమ్ టైం మీరు అంటున్నారు చూడండి క్రిమినల్ వేస్ట్ అని. ఆయన ఏ దేశ యువత రాష్ట్ర యువతకి ఉద్దేశించి అనలే. ఆయన అన్నది ఏంటంటే 1,15,000 మంది సంవత్సరానికి బీటెక్ గ్రాడ్యుయేట్ అయి వస్తున్నారు. అంటే వాళ్ళ స్కిల్ ఎఫిషియన్సీ ఎంత? 0 skillsతో బయటికి వస్తే ఆ పేరెంట్స్ ఎమోషనల్లీ ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకొని వాళ్ళ పిల్లల మీద ఇంజనీరింగ్లు, ప్రైవేట్గా మేనేజ్మెంట్లో కోర్స్ చేపిస్తూ అంత ఎక్స్పెక్టేషన్లో పేరెంట్స్ వాళ్ళ మీద అంత హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కోసం ఆయన మీద అంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంజనీరింగ్ చదివిపిస్తే ఆయన దేనికి పని రాకుండా ఉంటే ఎంత బాధ, ఎంత ఆవేదన. ఆ బాధ ఆవేదన మా సీఎం గారు రేవంత్ అన్న వాయిస్ లో కనబడ్డారు. ఇప్పుడు దేనికి పనికి రాకుండా ఉంటున్నారు ఆ యువత అంటే ఎలా పనికి వచ్చేటట్టు చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఆబ్వియస్ గా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కావచ్చు, ఆ విద్యా సంస్థల విషయంలో కావచ్చు. అది పక్కన పెట్టి ఇలా అలవోకగా మాట్లాడడం విద్యార్థుల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగానే ఉంటది కదన్న? లేదు, అబ్సల్యూట్లీ రాంగ్. ఆయన ఆవేదనలో ఉన్నాడు కాబట్టి దానికి మలుచుకోవాల్సిన అవసరం టీచర్లది, విద్యార్థులది, దాంతోపాటు గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి ఆయన అదే దిశగా మీరు చూస్తూ ఉంటే స్కిల్ యూనివర్సిటీ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కావచ్చు, యువత కోసం ముందుండి ఆయన ఇవన్నీ ఇనిషియేటివ్ ఎందుకు తీసుకుంటున్నాడు, ఇంటిగ్రేటెడ్ స్కూలింగ్ కాన్సెప్ట్ కావచ్చు, ఇవన్నీ ఎందుకు? ఓ స్కిల్డ్ అవుట్కమ్ రావాలి తెలంగాణ రాష్ట్రం నుంచి. మనం అసలే ఇప్పుడు ఎక్కడ లేని విధంగా ఆయన 5 trillion ఎకనామీ తెలంగాణ కోసం 3 trillion to 5 trillion ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ ఉండాలి దేశ జీడిపిలో అని తెలంగాణలో ఆయన ప్రతిపాదిస్తున్నాడు. అంటే యువత ఎక్స్ట్రాడినరీ టాలెంట్తో, స్కిల్తో రెడీగా ఉండాలి ఈ రాష్ట్రంలో అన్న కోణంలోనే ఆయన ఊహించి మాట్లాడుతున్నాడు. అంటే అద్భుతం, అది ఫ్యూచరిస్టిక్గా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు సింపుల్ ఒక మాట అన్నా, నేను మధ్యలో ఇంటరప్ట్ అయినాను. ఫ్యూచరిస్టిక్ అంటున్నారు అంటే ఫ్యూచరిస్టిక్ అంటే మీరు గైడెన్స్ అయినా ఉండాలి, లేకపోతే మీ నుంచి ఏదైనా ఇన్పుట్స్ అయినా ఉండాలి. అవన్నీ పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ లో ఎక్కడైనా సరే ఏ సభ తీసుకున్నా అక్కడ బూతులు ఎక్కువ ఉంటాయి, మాటలు ఎక్కువ ఉంటాయి, కించపరిచే విధంగా ఉండే ఆ భావజాలంతో కూడుకున్న మాటలు ఎక్కువ ఉంటాయి. ఇవే ఎక్కువ ప్రొజెక్ట్ అవుతా ఉన్నాయి కదా. ఫ్యూచరిస్టిక్ అంటే మీరు అన్నట్టు ఆ ఫ్యూచరిస్టిక్ మీద ఎందుకు ఇవాళ మన ఇద్దరి మధ్యలో డిస్కషన్ జరగట్లేదంటే రేవంత్ రెడ్డి గారు ఎక్కువ కూడా అక్కడ ఎక్స్పోజ్ చేసింది క్రిమినల్ వేస్ట్ అనే విధంగా, లేకపోతే విద్యార్థులను తక్కువ చేసి మాట్లాడిన విధంగానే కదా? నో, అబ్సల్యూట్లీ కాదండి. ఇక్కడ 2 విధాలుగా చూడాలి మనం. మీరు అడిగిన క్వశ్చన్లో బూతులు ఓకే, నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్. మా సీఎం గారు బూతులు మాట్లాడారండి ఈ తెలంగాణకి. నా కాంటెక్స్ట్, నా అబ్జర్వేషన్ పెట్టగలను. రేవంత్ రెడ్డి గారు బూతులు బూతులు కాదు కానీ రెస్పాన్స్ చేస్తారు, యాక్షన్ కి రియాక్షన్ ఉంటది. ఈ తెలంగాణ సమాజానికి బూతులు నేర్పించింది ఎవరు? హవ్లగాడు, వాడేవాడు, ఏం పీక్తాడు, ఎవరు నేర్పించారు? రెస్పెక్టెడ్
కేసీఆర్ గారు, గౌరవనీయులు కేసీఆర్ గారే కదా, వాళ్ళ కుటుంబంలో ఉన్న కేటీఆర్, హరీష్ రావు, కవిత గారే కదా. అంటే ఇప్పుడు తోటలు తొడగోసుకుంటే మనం మెడగోసుకుంటాం అని అంతకు మించిన మాటలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు కదా. మరి మీరు అలా ఆలోచిస్తున్నారు. నేను అనేది ఏంటంటే యుద్ధానికి సోల్జర్ నే పంపుతాం కదా మనం. ఆయన అపోజిషన్ లీడర్, పిసిసి లీడర్ గా ఉన్నప్పుడు కేసీఆర్ కు ధీటుగా మాట్లాడిండు, రెస్పాండ్ అయ్యిండు. అక్కడ ఎలా మాట్లాడుతున్నారో దానికి రియాక్షన్ గా మాట్లాడతాడు. 1 minute అన్న, నేను మీతో అగ్రి చేస్తా. అంటే అపోజిషన్ లో ఉన్నప్పుడు కేసీఆర్ కు ధీటుగా మాట్లాడిండు, యుద్ధానికి మీరు మరో సైనికుడిని పంపించారంటే ఇది సమంజసమే. ఇప్పుడు యుద్ధం గెలిచిన తర్వాత కూడా మళ్ళీ అట్లే మాట్లాడుతా అవే పనులు చేస్తానంటే మరి పాలన విషయం పక్కదారి పట్టిపోతా ఉంది కదా. ఇదే మిస్కాన్సెప్షన్. ఇప్పుడు ఆయన మాట్లాడే రాజకీయ సభలు వేరు, ఆయన తీసుకుంటున్న ఇనిషియేషన్ చూద్దాం మనం. మంచి ఇనిషియేషన్. ఫస్ట్ రాగానే మీకు అద్భుతమైన ల్యాండ్ రిఫార్మ్ కోసం భూభారతి తీసుకొచ్చారు. ఆయన రాగానే ఇంటిగ్రేటెడ్ స్కూలింగ్ కాన్సెప్ట్ తీసుకున్నాడు. ఆయన రాగానే మహిళలకి ఇండిపెండెంట్, ఎకనామికల్ గా ఇండిపెండెంట్ ఉండడానికి 1 కోటి మహిళలను కోటీశ్వరులను అన్న కాన్సెప్ట్ తీసుకున్నాడు. అది పాసిబుల్ అవుతుంది అన్న, 1 కోటి మహిళలను కోటీశ్వరులను చేయడం ఎట్లా? అంటే ఇప్పుడు నాకు తెలిసి మీరు ఒక మంచి విద్యావేత్త, వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, మీరు మీకు అవగాహన ఉంటుంది కదా, ఎట్లా పాసిబుల్ అవుతుందో చెప్పండి అన్న. ఎలా పాసిబుల్ అవుతుంది అంటే రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రియల్ పాలసీస్ ని రిఫార్మ్ చేస్తున్నాడు ఆయన, ఎడ్యుకేషన్ పాలసీని రిఫార్మ్ చేస్తున్నాడు. ఇటు సైడ్ నుంచి యువతని స్కిల్స్ ఇస్తూ అక్కడ నుంచి FDIs తీసుకొస్తున్నాడు. 1,78,000 కోట్లు 2.5 సంవత్సరాల్లో తీసుకొచ్చిన ఘనత ఆయనదే. లాస్ట్ 10 years లో బీఆర్ఎస్ చేయలేని పని ఆయన 2 years లో చేసింది. మీరు చూస్తే డావోస్కి వెళ్ళిన సమిట్ నుంచి కావచ్చు, రిటర్న్స్ లో పెప్సికో నుంచి మిగతా ఏవైనా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిందో అది మన తెలంగాణకు ప్లస్ అవుతుంది. ఏ రకంగా? ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో, రైట్, మన యువతకి స్కిల్ డెవలప్మెంట్, యూనివర్సిటీ పెట్టడంలో స్కిల్ నేర్చుకొని వస్తారు, మన యువతకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఆ కాన్సెప్ట్లో ఆయన అద్భుతంగా పనిచేస్తున్నాడు. ఈవెన్ బియాండ్ వెళ్ళి నేను చెప్పాలంటే ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ మా సీఎం హైడ్రా అన్న ఎక్స్ట్రాడినరీ ఏజెన్సీ రాష్ట్రానికి ఇవ్వడం వల్ల గవర్నమెంట్ ప్లేసెస్, భూములు ఏవైతే ఉన్నాయో, మన తెలంగాణలో ఒక కల్చర్ ఉండేది, చెరువులను మింగేయడం, భూదాన్ బోర్డుని మింగేయడం, ఏమైతే భూములు ఉన్నాయో గవర్నమెంట్ ల్యాండ్స్ మీద గుడిసెలు కట్టించి పెద్ద ఉన్నోళ్ళే లోకల్ లీడర్స్, బీఆర్ఎస్ నేతలు కాజేయడం, ఇవి జరిగింది. ఆ కల్చర్ కి పులి స్టాప్ పెట్టిండు ఆయన. రాబోయే తరానికి వరదలు హైడ్రా ద్వారా 100% హైడ్రాకే కోర్టు మొట్టికాయలు వేస్తుంది కన్నా, అంటే హైడ్రా కమిషనర్ తొలగించమని కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది కదా. సింహాద్రి కోర్ట్ ఆఫ్ లా ఏం చెప్తుందంటే కంటెంప్ట్ కోర్ట్ ఎక్కువ ఉన్నాయి హైడ్రా కానీ మీరు చూసుకుంటే హైడ్రా అవుట్కమ్ చూద్దాం మనము. కొన్ని వేల కోట్ల విలువైన భూముల్ని కాపాడింది, చెరువుల్ని సుందరీకరణ దిశకు తీసుకెళ్తున్నాడు మా రేవంత్ అన్న గారు. సీఎం, రెస్పెక్టెడ్ సీఎం. ఇవన్నీ ఎందుకు? ఇదే జెన్జీ, ఇదే యువత కోసం రాబోయే లివింగ్ స్టాండర్డ్, రాబోయే రోజుల్లో అద్భుతమైన లివింగ్ స్టాండర్డ్ ఈ హైదరాబాద్లో ఉండాలన్న కోణంలోనే వాళ్ళ కోసమే ఆయన చేస్తున్నాడు. రైట్, మీరు అవుట్కమ్ చూడండి. హైడ్రా వల్ల ఎంత లాభం చేకూర్చింది గవర్నమెంట్ కంటే ఇన్ సెన్స్ ఈ రాష్ట్ర ప్రజలకి. ఇది అవుట్కమ్ చూడాలి మనము. అంతేగాని ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఆయన ఎటు తీసుకెళ్తున్నాడు. ఒకటి పొలిటికల్ కౌంటర్ ఇవ్వడానికి అలాంటి సోల్జర్నే పంపాలి. ఆయన అద్భుతంగా అటు సైడ్ అపోజిషన్కి ధీటుగా ఆన్సర్ ఇస్తున్నాడు, ఇటు సైడ్ అడ్మినిస్ట్రేషన్ని రన్ చేస్తున్నాడు. ఏబుల్ క్యాబినెట్ మినిస్ట్రీని పెట్టుకున్నాడు. ఫైనాన్స్ నుంచి ఎడ్యుకేషన్ సెగ్మెంట్ వరకు అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఆయన. మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం. ఇప్పుడు మీరు అన్నట్టు తీసుకుందాం, ఫైనాన్స్ నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ వరకు అద్భుతమైన నిర్ణయాలు. అంటే ఫీజు రింబర్స్మెంట్ విషయంలో ఆ నిర్ణయం ఏదో తీసుకుంటే పిల్లలకు బాధ తప్పుతుండే, కానీ ఎందుకు అందులో నిర్ణయం తీసుకోలేకపోతా ఉన్నారు? ఇప్పుడు ఫీజు రీఇంబర్స్మెంట్ 100% సమయానికి తగ్గట్టు సీఎం గారు, కాంగ్రెస్ గవర్నమెంటే చేస్తుంది. కానీ దానికన్నా ముందు ప్రయారిటీ బేస్ చేసుకొని మనం నడవాల్సిన అవసరం ఉంది. 7 లక్షల నుంచి 8 లక్షలు, అప్రాక్సిమేట్లీ 7 లక్షల కోట్లు అప్పైన తెలంగాణ రాష్ట్రం ఎవరిచ్చారు మీకు? మీ రాష్ట్ర ప్రజలకి. పక్క రాష్ట్రాలు దయ్యాలు, భూతాలు, నీళ్లు, నియామకాలు మనకుంటే బీఆర్ఎస్ గవర్నమెంట్గా ఇది అంతా సోది చెప్పింది. మరి అప్పుల తెలంగాణగా మారింది. దానికి 70,000 కోట్లు రీపేమెంట్ చేస్తాడు ఇంట్రెస్ట్ రూపంలో. అది చేస్తూ FDIs తీసుకురావాలి, మూసి రిజర్వేషన్ కాన్సెప్ట్ తీసుకోవాలి, అర్బన్ డెవలప్మెంట్ చేసుకోవాలి, రూరల్ డెవలప్మెంట్ చేసుకోవాలి. ఆయనకు నిధులు అనేది ఎంత సక్రమంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రయారిటీ బేస్ చేసుకొని ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇదే యువతకి ఈవెన్ మా మేనిఫెస్టో ఆయన ఏదైతే ప్రామిస్ చేశాడో అవన్నీ ఫుల్ఫిల్ చేస్తాడు ఆయన. కానీ ఇప్పుడు ఆల్రెడీ హాఫ్ పీరియడ్ అయిపోయింది కదా అన్న, సమయానికి అందడం చాలా ఇంపార్టెంట్, అందుతాయి అందరికి. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను సింహాద్రి, నీకే క్వశ్చన్.
మనం ఇట్స్ బీన్ లైక్ 70 years ఆఫ్ అవర్ ఫ్రీ ఇండిపెండెన్స్. ఈ రోజు వచ్చి మనము వరల్డ్ ఎకనామీలో వన్ ఆఫ్ ది మేజర్ ఎకనామీ ఇండియా. 1 day లో అయిపోయిందా, 1 month లో అయిందా? 70 సంవత్సరాల ఫ్రీ ఇండిపెండెన్స్ లో అయింది. స్లోగా రిజల్ట్స్ ఉంటాయి డెమోక్రసీలో, అండ్ ప్రయారిటీని బేస్ చేసుకొని మనం పనులు చేయాల్సిన అవసరం ఉంది. ఇలా అయితే లేదుగా. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి శాలరీస్ టైంకి అందుతున్నాయా లేదా? అందుతున్నాయి కదా. విడోస్ పెన్షన్ అందుతున్నాయి కదా. రైతు భరోసా కావచ్చు, అందుతున్నాయా లేదా? సో ఇవన్నీ మనం చేయాల్సింది ఏంటంటే, మనము 100% రేవంత్ అన్నకి మార్కులు ఇవ్వాలి. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఎంత వేయాలన్నా, ఒకవేళ మీరు అంటున్నట్టే సరే, చీఫ్ మినిస్టర్ గారికి ఎంత వేయాలి అవుట్ ఆఫ్ 10? అవుట్ ఆఫ్ 10 కి అప్రాక్సిమేట్లీ 8 నుంచి 9 వరకు ఇవ్వాలి. 8 నుంచి 9 వరకు అంటే ఏం చేసిండు అని 8 నుంచి 9 వరకు వేయాలన్నా? అద్భుతమైన పాలసీ ఇనిషియేషన్ చేశారు. రాబోయే రోజుల్లో ఆయనకు 10 ఇవ్వాలి. ఇది కూడా చెప్తా. ఎందుకు అంటే, ఇప్పుడు హైడ్రా అవుట్కమ్ మీకు ఇప్పుడే తెలియదు, రాబోయే రోజుల్లో చేస్తారు, తెలుస్తుంది. మూసీ రిజర్వేషన్ ఇప్పుడే తెలియదు మీకు, రాబోయే రోజుల్లో తెలుస్తుంది. మీరు అంటున్నారు కదా హైడ్రా అవుట్కమ్ అంటే, సరే నాకు అంజాదగా ఇప్పుడు బేసిక్ ఒక మాట చెప్పండి. ఎన్ని చెరువులు కాపాడిరన్నా? ఇప్పుడు 1000 కోట్ల విలువ చేసే భూములను కాపాడిన అంటున్నారు. ఎన్ని చెరువులు కాపాడిన ఒక మాట చెప్పండి అన్న. నేను నీకు ఖచ్చితంగా ఆన్ రికార్డ్ చెప్తున్నాను, 15,000 నుంచి 16,000 చెరువులు మన హైదరాబాద్ సరౌండింగ్ లో ఉండాల్సిన మాదిరి అవి 9,000 కి తగ్గాయి. ఎవరు మింగారు? అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ మింగింది. 10 years అని చెప్పుకొని వాళ్ళు మింగేశారు. ఇప్పుడున్న అప్రాక్సిమేట్లీ 8,000 నుంచి 9,000 చెరువులు సుందరీకరణ ఎవరైతే కాపాడారో, ఫెన్సింగ్ వేసి చుట్టూ అద్భుతంగా వాకింగ్ ట్రాక్ కావచ్చు, జిమ్, ఓపెన్ జిమ్ కావచ్చు, ఇవన్నీ పెట్టిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కే వెళ్తారు. మీరు ఇప్పుడు కూడా నాకు ఎన్ని చెరువులు కాపాడారంటే ఆ సంఖ్య చెప్పట్లేదు, నంబర్స్ రూపంలో మీరు చెప్పలేకపోతాను. ఏ కాంగ్రెస్ లీడర్ చెప్పట్లేదు అన్న ఎన్ని చెరువులు కాపాడారో, ఒక 10 చెరువుల పేర్లు చెప్పమంటే చెప్పట్లేదు. నేను హానెస్ట్ గా బీయింగ్ ఏ కాంగ్రెస్ కార్యకర్త, చదువుకున్నోని కాబట్టి, నేను మాదాపూర్ డివిజన్ లో రేపు కార్పొరేటర్ గా పోటీ చేసి గెలవాలనుకుంటున్నాను కాబట్టి, నేను ఎంత హానెస్ట్ గా ఉండాలంటే నా కాన్సైన్ కి, ఎట్ ద సేమ్ టైం ప్రజల పట్ల కూడా ఉండాలి. నా ప్రజలు నన్ను చూస్తున్నారు కాబట్టి నేను ఐఎమ్ గివింగ్ యూ అష్యూరెన్స్, అద్భుతమైన పరిపాలన, ప్రజా పరిపాలన కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రాష్ట్రానికి అందిస్తుంది. రాబోయే రోజుల్లో మరింత అద్భుతంగా ఉంటుంది. నాకు అర్థమైన అబ్జర్వేషన్ ఇంకోటి చెప్పనా, మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు తన క్యాబినెట్తో చరిత్రలో ఉండిపోయే పనులే చేస్తున్నాడు. మూసీ రిజర్వేషన్, యూ సపోజ్ టు హోల్డ్ ఏ గట్స్. ఇంత బర్డన్, ఆర్థిక ఎకనామీ స్ట్రెయిన్ ఉన్నా ఆయన మూసీ రిజర్వేషన్ తీసుకున్నారు. ఇంత టఫ్ సిచ్యువేషన్ లో ఉన్నా, అంటే రియల్ ఎస్టేట్ మొత్తం వీక్ ఉంది అక్రాస్ ది వరల్డ్, అయినా సరే ఆయన హైడ్రా తీసుకొచ్చాడు. ఎందుకు? మినిమం డెటరెన్స్. ముందు భయపడాలి గవర్నమెంట్ ల్యాండ్కి, చెరువులకి ఎంక్రోచ్ అవ్వాలి అంటే. ఒకప్పుడు ఓపెన్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలే మింగేశారండి. ఆ దరిద్రం పోవడానికి తిమ్మడి చెరువు నుంచి ఎంతమందిని అరెస్ట్ చేసిండ్రు మీరు? ఇప్పుడు కబ్జాలు అని అంటే అదొక క్రిమినల్ యాక్టివిటీ కదా. సో మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే క్రిమినల్ యాక్టివిటీ చేసిన వాళ్ళపైన క్రిమినల్ కేసులు కూడా పెట్టవచ్చు. అట్లా ఎంతమంది మీద పెట్టిరంటే ఒక లిస్టు లేదు. ఇప్పుడు పీనలైజింగ్ అనేది గవర్నమెంట్ పని కాదు. గవర్నమెంట్ కెన్ అక్యూజ్ ని తీసుకురాగలుగుతుంది. కోర్ట్ ఆఫ్ లా కెన్ కన్విక్ట్ దెమ్. కోర్టులో మ్యాటర్స్ ఉన్నాయి. ఇదంతా ఈజీగా చెప్పేది కాదు. గవర్నమెంట్ పొలిటికల్ వెండిటలో కొన్ని మీద పగతో పని చేయదబ్బా. గవర్నమెంట్ వెల్ఫేర్ కోసం పని చేస్తుంది. శిక్షించే పని కోర్ట్ ఆఫ్ లా చూసుకుంటది. సో ఆ సమయం కూడా వస్తుంది. మీరు చూస్తారుగా, బీఆర్ఎస్ లీడర్లు, మెయిన్ స్ట్రీమ్ లీడర్లే పోతారు జైల్లోకి. బీఆర్ఎస్ మెయిన్ స్ట్రీమ్ లీడర్లు పోతారని అంటా ఉన్నారు. అసలు మీ గవర్నమెంట్ ఉంటుందా అన్న? 100% ఉంటుంది. ఉంటుందా? ఐ కెన్ ఛాలెంజ్ యూ. పక్కా అంటే ఆన్ రికార్డ్ ఉంటది, వీడియో కూడా పబ్లిష్ అయి ఉంటది. నాకు నేను చదువుకున్నాను కాబట్టి నాకు ఆ పాలసీస్, అవుట్కమ్ ఆఫ్ దట్ పాలసీస్, గవర్నమెంట్ ఏ దిశగా వెళ్తుంది అని అర్థమవుతుంది. కాబట్టి నాకు అపారమైన కాన్ఫిడెన్స్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఇట్లా రేవంత్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తారు చూసారా, నేను ఇంకా 5 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటాను, ఆ నమ్మకం మీకు కూడా ఉన్నదా? నాకు ఆయన 15 years ఉండే నమ్మకం ఉంది. ఆయన ఇంకా 5 years చెప్తారు. 15 years ఉండే నమ్మకం ఉందా? ఎందుకు అంటే నాకు తెలుసు వేర్ ఇట్ ఈస్ గోయింగ్. మూసీ రిజర్వేషన్ కావచ్చు, హైడ్రా కావచ్చు, మహిళలు కావచ్చు, మహిళల సాధికరణ కావచ్చు, రైట్. ఆయన ప్రతి ఒక్క టచ్ నోట్, ఎడ్యుకేషన్ నుంచి
ప్రతి ఒక్క ఓల్డ్ ఏజ్ ఉమెన్స్ అండ్ యూనో రాబోయే రోజుల్లో మన ఓల్డ్ ఏజ్ పీపుల్ని ఎలా సెక్యూర్ చేసుకోవాలి, ఆయన ఒక రకంగా గ్లోబల్గా కాంప్రహెన్సివ్గా ఈ రాష్ట్రానికి అద్భుతమైన నవనిర్మాణం అందిస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరిని రేవంత్ రెడ్డి గారు తిట్టిండు, లేకపోతే ప్రతి ఒక్కరిని బాధ పెట్టిండు అనేది కూడా ఒకటి ఉంది తెలుసా తెలంగాణలో. విద్యార్థులను కావచ్చు, పెన్షన్స్ ఇయ్యక వృద్ధులను కావచ్చు, లేకపోతే హ్యాండిక్యాప్డ్ విషయంలో కావచ్చు, లేకపోతే ఈ మహిళల విషయంలో కావచ్చు, కనీసం చీరలు కూడా పంచలేదు పూర్తి స్థాయిలో అని బాధపడ్డ మహిళలు కూడా ఎంతో మంది ఉన్నారు. బతుకమ్మ చీరలు ఇదే హైదరాబాద్ లో రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆటో డ్రైవర్ల విషయంలో కావచ్చు, ఆర్టీసీ కార్మికుల విషయంలో కావచ్చు, అందరూ కొత్తగా ఇప్పుడు మీరు కాక్రోచ్ జనతా పార్టీ ఎట్లయితే చూస్తున్నా అట్లా ఒకటి హెన్రిన్ పార్టీ అనేది కూడా ఒకటి వచ్చింది తెలంగాణలో. తెలుసా మీకు ఐడియా ఉందా? నాకు హెన్రీని తెలియదు కానీ కాక్రోచ్ లాంటిది హెన్రీన్ వచ్చిందంటే ఐ ఫీల్ ప్రౌడ్. మన యువత ఇంకా అది ఎందుకు వచ్చిందో తెలిస్తే మీరు అప్పుడు ప్రౌడ్ ఫీల్ గారు బాధపడతారు. విద్యార్థులను అయితే ఎండ్రిన్ దాగుండ్రి కానీ ఇంతకంటే ఎక్కువ ఉద్యోగాలు నేను ఏడికెళ్ళి ఇస్తా, ఎండ్రిన్ దాగి సస్తే సాగుర్రి అని అన్నాడు రేవంత్ రెడ్డి. ఇవన్నీ తప్పుడు మాటలు. కానీ ఒకవేళ యువత గవర్నమెంట్ జాబ్స్ క్రియేట్ చేస్తుంది, లెస్సే నేను ఇప్పటికీ చెప్తాను, నా సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ ఎవరిని కించపరచడం కాదు. చిక్కడపల్లి నుంచి అశోక్ నగర్ లో ఉన్న యువత గవర్నమెంట్ ఆస్పిరెంట్. నిరుద్యోగులు అంటే అదే నిరుద్యోగం కాదు. నిరుద్యోగం అంటే ప్రైవేట్ లో అన్ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం, పబ్లిక్ లో గవర్నమెంట్ వచ్చేసరికి లక్షల ఎంప్లాయ్మెంట్ ఎక్కడ క్రియేట్ కాదు. ఇంకోటి, ఒకవేళ నేను చిక్కడపల్లిలో ఉండి చదువుకుంటున్నా గవర్నమెంట్ ఉద్యోగం కోసం అంటే నేను గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్ ని. అలా అని బయట ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆప్షన్ ని వాలంటరీగా వద్దనుకొని ఇక్కడ కూర్చున్నా, అది నిరుద్యోగం అన్నది అది మొత్తం డెఫినేషన్ కాదు. ఫస్ట్ మీడియా అనేది అది తెలుసుకోవాలన్నది నా అబ్జర్వేషన్. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంటుంది కదా, సరే లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రాక్టికల్ జరుగుతుంది, బట్ ఉన్న వేకెన్సీస్ అయితే ఫుల్ఫిల్ చేయాలి కదా. ఇప్పుడు 19,000 ఉద్యోగ ఖాళీలు ఉంటే ఈ తెలంగాణ పోలీసు శాఖలో కేవలం రిలీజ్ చేసింది 7,000 మాత్రమే. ఇప్పుడు 19,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి అన్న లీస్ట్ అఫీషియల్ గా బయటికి వచ్చిందా? డీజీపీ గారు చెప్పారు కదా, దాన్ని మీరు అఫీషియల్ అనుకుంటున్నారు కదా. నేనేమంటా, ఒకవేళ ఉందనుకున్నాం 19,000 ఉద్యోగాలు ఖాళీలు ఉందనుకున్నాం, లెస్సే అందులో గవర్నమెంట్ ప్రమోషన్ వైజ్ గా ఇవ్వాల్సి వస్తుంది, రోస్టర్ లో ఉంటది, సీనియారిటీ ఉంటది. రిటైర్ అయిన ఒక్క జాబ్ వేకెన్సీ అది డెఫినెట్ గా నోటిఫికేషన్ వెళ్తుందని కాదు. సో దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ స్టాట్ బిహైండ్ ఇట్. మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ లో ఇప్పుడు మొన్న 7,000 ఉద్యోగాలు ఇచ్చింది. నువ్వు ఇంకోటి చెప్పనా, కాంగ్రెస్ కి అద్భుతమైన చరిత్ర ఉంది సింహాద్రి. ఏంది అంటే లాస్ట్ 10 years లో తిప్పి కొడితే 50,000 నుంచి 60,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ఇచ్చింది. కానీ ఈ గవర్నమెంట్ అఫీషియల్ గా నిన్న నోటిఫికేషన్ ని పెట్టుకుని చూస్తే 80,000 ఉద్యోగాలు అప్రాక్సిమేట్లీ. 60,000 వాళ్ళే అంట కదా, 60,000 వాళ్ళే అయితే 20,000 మీరు ఇచ్చినాయి. ఇగో ఇదే సోది వాళ్ళే చెప్తున్నా. ఇగో నాకు కూడా చెప్పిరు అది, మన నీళ్లు మన నియామకాలు మనకు వస్తే మన జీవితాలు అద్భుతంగా ఉంటాయని. నేను ఉద్యమంలో ఉన్నా, మిలియన్ మార్చ్ లో ఉన్నా, ఆ సోది నేను విన్నా. కొంచెం ఖర్చు పెట్టుకున్నా, అది వేరే విషయం. ఉస్మానియా యూనివర్సిటీ OU క్యాంపస్ నుంచి LLB చేసిన విద్యార్థి లాగా నేను నీతో హానెస్ట్ గా చెప్తున్నా, ఆ సోది బీఆర్ఎస్ ఎప్పుడు చెప్తానే ఉంటది. అది కాదు, మనం స్టాటిస్టిక్ ప్రకారంగా వెళ్దాం. దళితుడు సీఎం అయిందా, ఇంటింటికి ఉద్యోగం వచ్చిందా, 3 ఎకరాలు వచ్చినాయా? రాలే. కానీ ఒక కుటుంబం మాత్రం అద్భుతంగా నవనిర్మాణం చేసుకుంది వాళ్ళ లైఫ్ ని. వేసుకునే వాచ్ కూడా 70 లక్షలు 20 లక్షలు ఉంటది. ట్రై టు అండర్స్టాండ్. మరి ఆ మాట కోసం రేవంత్ రెడ్డి గారికి ఏం తక్కువైందంటే వ్యక్తిగత జీవితాల గురించి అంటే ముఖ్యమంత్రి గారు కూడా వెల్ సెటిల్డ్ కదా. ఇల్లు, నా బాధ, నా ఆవేదన పర్సనల్ గా ఒకరి మీద నిందించడం కాదు. నువ్వు చెప్పు, నువ్వు తెలంగాణ మనిషివి, నేను తెలంగాణ మనిషిని. మీ డ్యామ్ కూలిపోయింది, కాళేశ్వరం. సిగ్గు చేటు. 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల కోసం గడతాం మనము. నాకు ఆ రోజు నిద్ర రాలేదు తెలుసా. నేను యూట్యూబ్ లో నేను శ్రీశైలం నాగార్జున సాగర్ డ్యామ్ చూసుకొని పడుకున్నా. కుంగడం ఏంటండి, ఒక పియర్ 2 పియర్ చెప్పడానికి. దీని మీద ఒక విషయం ఉన్నది, అంటే ఎంతో కష్టపడి ఇష్టపడి కట్టుకున్న రేవంత్ రెడ్డి గారి ఇంటి పిల్లర్లు కూడా కూలిపోయినాయంట. అంటే పర్రెలు వచ్చి నెరలు వస్తే పరామర్శించడానికి ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా పోయారు. అంటే ఇది కామన్, అంటే ఇది సహజమే, అంత పెద్ద కట్టడంలో ఇలాంటివి జరుగుతాయి అనేది వాళ్ళ వాదన. నా బాధ సింహాద్రి, ఇప్పుడు నువ్వు అన్న మాటకి నువ్వు పిల్లర్ కి డ్యామ్ కి లింక్ చేసావు చూడు. ఆ బీఆర్ఎస్ సబ్జెక్ట్ అవగాహన, ఆ బీజేపీ వాళ్ళకు ఉన్న సబ్జెక్ట్ అవగాహన. అది డ్యామ్ ఎందుకు కుంగుతుంది, పర్రెలు ఎందుకు వాస్తుంది అంటే నీ ఇంజనీరింగ్ స్కిల్ తప్పు, నువ్వు తీసుకున్న డిసిషన్ తప్పు, నువ్వు ఎందుకు అగ్రి అవ్వవు.
నువ్వు ధనం ఎవరిది? తెలంగాణ రాష్ట్ర ప్రజలది, మనది, నీది, నాది. ఎవరి కోసం? మళ్ళీ రాబోయే తరం కోసమే, అది మన రైతాంగం కోసమే. కుంగింది, పర్రెలు బాసింది, ఆయన ఇంటికి కూడా. ఇది కంపారిజన్ చేస్తున్నాం అంటే ఆ బీఆర్ఎస్ నేతలకి, బీజేపీ నేతలకి ఎంత సబ్జెక్ట్ ఉందో అర్థం చేసుకో. ఈ మబ్బిలో ఉండొద్దు. మహాత్మా గాంధీ నేను నమ్ముతా. నేను నా జీవితంలో నేను 5th క్లాస్లో పట్టిన ఆయన చెప్తాడు, సత్యమేవ జయతే, ట్రూత్ ఎలోన్ ట్రంప్స్ అని. సత్యమే గాడ్ అంటాడు ఆయన. మహాత్మా గాంధీ అంటాడు, సత్యంని నమ్ముకో సింహాద్రి. జీవితం ఇగో సత్యాన్ని నమ్ముకొని కష్టపడితే ఏదైనా సాధ్యం. నేను నమ్ముతాను కాబట్టి నీకు కూడా చెప్తున్నా. ఆ అవస్థ లేనిది ఆ బిల్డింగ్ పర్రెలు బాయడం, అందుకోసం ఆడ కూడా కామన్. అది ఈ అవగాహనతో ఉన్న లీడర్షిప్, బీఆర్ఎస్ బీజేపీ లీడర్షిప్ ఏ రోజు ఈ రాష్ట్రానికి మంచిది కాదు, ఈ రాష్ట్ర యువతకి ఎవరికి మంచిది కాదు. అది ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అంతేగాని కుంగింది ఏంది? అది ఏం మాట? అది కాళేశ్వరం అట్లెట్లా కుంగుతుంది? ఈయనే మన రెస్పెక్టెడ్ కేసీఆర్ గారు, గౌరవనీయులు కేసీఆర్ గారు, నేను ఎంతో కొంత నేర్చుకుంటా రాజకీయ జీవితంలో. ఆయన అసెంబ్లీలో వేదికగా అన్నాడు, మై బ్రెయిన్ చైల్డ్ అని. కాళేశ్వరం నా బ్రెయిన్ చైల్డే, నేనే ఇంజనీర్, నేనే కంఫర్ట్ గా డిజైన్ చేసుకున్నాను. డిజైన్ చేసుకున్న ఏమైంది మరి? కుంగింది. లక్షల కోట్లు. ఫస్ట్ 80,000 కోట్లు అన్నారు, 1,80,000 కోట్లు దాటింది బడ్జెట్. ఎవరికి ఇచ్చారు? ఏం చేసారు? కుంగింది. అవుట్కమ్ ఏంది? నువ్వు చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను నీకు ఛాలెంజ్ చేస్తా. హైడ్రా అవుట్కమ్ నేను చూపించినాను, 15,000 crore వర్త్ ల్యాండ్ బ్యాంక్. నెక్స్ట్ మూసీ రిజర్వేషన్, అద్భుతమైన టూరిజం, ఎక్స్ట్రాడినరీ లివింగ్ స్టాండర్డ్. ఫ్లడ్డింగ్ ఆఫ్ ది వాటర్ హైదరాబాద్ లో ఎక్కడైతే ఉంటాయో అవి లేకుండా చేస్తారు రేవంత్ రెడ్డి. బిలీవ్ మీ, నేనేదో అవస్థలు చేసి మబ్బి చేసి చేస్తారన్నా. ఇది అంటే మూసీ రిజర్వేషన్ 1 day ప్రాసెసా? కాదు, టైం టేకింగ్ ప్రాసెస్. కానీ మీరు వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది కదా. 1 day 2 days 2.5 years అవుతుంది దాటింది. అదే 2.5 years లో అయిపోవాలంటావా? మరి ఎప్పుడైపోతుంది చెప్పండి? మూసీ రిజర్వేషన్ అనేది లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్. అది ఇనిషియేషన్ మొదలవ్వడమే గొప్పది. నేను నీకు ఇంకోటి చెప్తా చూడు. లాస్ట్ టైం కూడా చెప్పా, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే అంత అయిపోయినట్టు కాదు. మొదలు పెట్టడమే మంచిది. రిఫార్మ్ దిశకి వెళ్తాం మనము. ఇప్పుడు మొదలు ఆ విత్తనం నాటడమే గొప్ప. ఈ గొప్ప ఆలోచన మూసీ రిజర్వేషన్ అది నీకు రాబోయే రోజుల్లో తెలుస్తుందిలే. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. మళ్ళీ కలవాలి నువ్వు నాకు 5-6 years తర్వాత. కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే ఉంటాం మేము. గవర్నమెంటే ఉంటుంది రాష్ట్రంలో. ఉంటుందా? సరే, ఉంటే సంతోషమే అన్న. ఉంటే సంతోషం ఉండాలని అనుకుంటాం మేము కూడా. మీరు మంచిగా చేయాలి, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవాలి అనుకుంటాం తప్ప మిమ్మల్ని ఏదో ఓడగొట్టాలి, మీరు ఉండదని ఎవరు కోరుకోరు. కాకపోతే అట్లా ఏముండదు అన్న. ఆబ్వియస్ గా ఇప్పుడు జనాలు మిమ్మల్ని నమ్ముతున్నారు కనుక ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోవాలంటే కోరుకుంటాం. మేము కూడా నిలబెట్టుకుంటారని కూడా ఆశిస్తాం. సరే, ఫైనల్ గా నాకు ఒక్క విషయం చెప్పండి. అంటే మీరు ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారి విషయంలో ఇంత ప్రోగా ఉన్నారు కదా, మరి ఎందుకు ప్రజలు లేరు? అంటే మళ్ళీ వాళ్ళు పార్టీ కార్యకర్తలు అనొద్దు, లేకపోతే వాళ్ళు పేడ్ బ్యాచ్ అనొద్దు, జెన్యూన్ గా మాట్లాడుకుంటే ప్రజల నుంచి నిజంగా రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది. మీరు హానెస్ట్ గా ఒప్పుకోవాలి. ఎందుకు వచ్చింది? నేను ఇన్ని మంచి పనులు చేస్తే అంటే ఇప్పుడు నేను క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ నే చదువుతా. ఇప్పుడు హిందూ న్యూస్ పేపర్ లో ఈ రోజు ప్యాలెట్ గన్స్ అనేది అసలు రూల్ ఆఫ్ లాలో ఉండొద్దు అని హైకోర్టు వడ్డీకి వచ్చింది, సుప్రీంకోర్టు వడ్డీకి వచ్చింది. అది వాస్తవం, మీడియాలో ఉంది కాబట్టి. నేను ఇప్పుడు ఇంకో వాస్తవం చెప్తా. మీరంటున్నది అది బీఆర్ఎస్ కార్యకర్తల బ్యాచ్, వాళ్ళ లీడర్షిప్ ఏదో డప్పు కొట్టుకుంటూ తిరుగుతున్నారు. వాళ్ళు తిరగని. కానీ వాస్తవానికి తెలంగాణ నవనిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు, అండర్ సీఎం రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలు, లీడర్షిప్లో అద్భుతంగా ప్రజల వరకు చేరుతున్నాయి. 200 units కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రైట్, ఇంటింటి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి రేషన్ కార్డులు కావచ్చు. మార్జినలైజ్ ఫార్మింగ్ మన దగ్గర ఎక్కువ తమ్ముడు. 2.5 ఎకరాల కింద ఉన్న వాళ్ళు 80-90% మన దేశంలో తెలుసా, మన రాష్ట్రంలో తెలుసా, వాళ్ళకి రైతు భరోసా అందియడం కావచ్చు, రైట్. ఇది అద్భుతమైన నిర్ణయాలు. ఆయన జెన్యూన్గా చాలా మంచి పనులు చేసుకుంటున్నాడు. తెలంగాణ ప్రజలు మళ్ళీ మార్కులు ఆయనకే ఇస్తారు, ఓట్ల రూపంలో, అధికారం రూపంలో. నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. వ్యతిరేకత ఎందుకు వస్తుంది? మీరు అన్నట్టు అన్ని మంచి పనులే చేస్తుంది, ఇది చెప్పండి. నేను అదే చెప్తున్నాగా, బీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు నాకు మబ్బి చేసింది. అంటే బీఆర్ఎస్ కాదు, ఒకప్పుడు టీఆర్ఎస్. ఇప్పుడు బీఆర్ఎస్ కొత్త రూపం దాల్చింది వాళ్ళు. అయితే టీఆర్ఎస్గా ఉన్నప్పుడు నీళ్లు, నిధులు, నియామకాలు, మా నీళ్లు మాకు వస్తాయి, మా బతుకులు బాగుంటాయి, మా నియామకాలు మాకు వస్తాయి అన్న కోణంలో ఉద్యమంలో మేము పనిచేసాము. ఆ మాటల గారడీకి పడ్డాము. ఆ మాటల గారడీలో కొందరు ఉండిపోతున్నారేమో, వాళ్ళకు కూడా బ్రెయిన్ వాష్ చేస్తారు. రియాలిటీ అంటే వాస్తవానికి ఇందాక చెప్పాను చూడండి, సత్యానికి మీ కళ్ళ ముందు పెట్టి ఇది తెలంగాణ రాష్ట్రంలో మేము తీసుకున్న నిర్ణయాలు, ఇంత అవుట్కమ్ ఉంటుంది,
ఇంత బెటర్ లివింగ్ స్టాండర్డ్ పెరుగుతాయి. ఇవన్నీ ప్లాన్ చేసి ఫ్యూచర్ సిటీ కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, అద్భుతమైన విజన్ అది. మీకు ఈ రోజు 1 డేలో 2.5 years అయిందన్న మరి ఇంకెప్పుడు అలా ఉండదు. పరిపాలన డెవలప్మెంట్ అనేది ఇట్స్ ఎ కాన్స్టెంట్ ప్రాసెస్ అండ్ టైం టేకింగ్ ప్రాసెస్, రైట్? సో మీరు కొంచెం ఓపిక, పేషెన్స్ ఇస్ ఎ ఆర్ట్. ఆ పేషెన్స్ ఉండాల్సిన అవసరం ఉంది. ఆ పేషెన్స్ బీఆర్ఎస్ సోదరులకు లేదు, బీజేపీ సోదరులకు లేదు. సో అందులో మనం మబ్బి కావద్దు. వ్యతిరేకత అనేది బీఆర్ఎస్ సోదరుల దగ్గర ఉండొచ్చు, క్యాడర్ల దగ్గర ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ కార్యకర్తల దగ్గర, కాంగ్రెస్కి నమ్ముకున్న ప్రజల దగ్గర ఏ రోజు లేదు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పారు కదా, అంటే ఎట్లా? అంటే మీరు బడ్జెట్ ను సర్దుకుంటున్నారా, లేకపోతే ఎన్నికల ముందర అన్ని పార్టీలాగే ఇస్తామన్న ధీమాతోటి చెప్తా ఉన్నారా? ఇప్పుడు మీరు ఖచ్చితంగా అన్ని హామీలు నెరవేరుస్తామన్నారు, 2.5 ఏళ్ళు ఇంకా నెరవేర్చలే అంటే ఎన్నికల ముందరనే ప్రజలకు గాలం వేయబోతున్నారు. లేదు, ఇది మళ్ళీ ఇంకోటి, ఎన్నికల ముందే గాలం వేయడం అది కాదు. అందరు అదే చేస్తారు కదా, మరి అందరు చేసి ఉంటారు, బీఆర్ఎస్ వాళ్ళు చేసి ఉంటారు. కానీ వాస్తవానికి మేము ఇప్పుడు మా గవర్నమెంట్ దగ్గర, ఇది నా అబ్జర్వేషనే, మా గవర్నమెంట్ బడ్జెట్ అనేది చాలా చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేసుకుంటుంది. ఎస్సీ ఎస్టీస్ ఓబీసీస్కి ఆ సోషల్ ఇంజనీరింగ్ చేసుకుంటూ ఆ వెల్ఫేర్ బెనిఫిట్స్ వాళ్ళకి వెళ్ళాలి. రోడ్ నుంచి హై ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు, రైట్? ఎఫ్డిఐస్ నుంచి న్యూ టెక్నాలజీ స్కిల్ డెవలప్మెంట్ వరకు, స్కూలింగ్ నుంచి పీజీ వరకు, ఇవన్నిటికీ ఎంఫసైజ్డ్గా గవర్నమెంట్ బడ్జెట్ ప్లాన్ చేసుకొని మళ్ళీ బకాయిలు ఉన్న దానికి 70,000 crore కడుతూ, రైట్, ముందుకు తీసుకెళ్తుంది. ఎట్ ద సేమ్ టైం ట్రూ బెనిఫిషరీస్, ఇంతకుముందు రైతు భరోసా అనేది ఏది ఎవరికి వెళ్ళేది? మల్లారెడ్డి లాంటి వాళ్ళ, సార్ లాంటి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళేది. కానీ ఇప్పుడు జెన్యున్గా వైట్ రేషన్ కార్డ్ హోల్డర్, మార్జినలైజ్ ఫార్మింగ్ 2 acres 1.5 acres ఎవరైతే నిజంగా నీడీ పీపుల్, వాళ్ళు 10-20 ఎకరాలు ఉన్న వాళ్ళకి, అబౌవ్ 12 acres ఉన్న వాళ్ళకి అది మనం చెప్పలేం. కానీ సో వాళ్ళకి టైంకి అందించడం కావచ్చు, ఎందుకంటే వాళ్ళే రావాలి మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్లో. సో ఆ దిశగా అన్ని ప్లాన్ చేసుకుంటూ, హెల్త్ సెగ్మెంట్ని కావచ్చు, చేయితో కావచ్చు, ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కోసం మన స్టూడెంట్స్ కోసం కావచ్చు, ఇవన్నీ యూనో అర్బన్ క్యూర్ అనేది ఒకటి కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఇక్కడ గవర్నమెంట్. డబుల్ బెడ్రూమ్ సిటీస్లో కావచ్చు, ఇవన్నీ ఒక రకంగా ప్లాన్ చేసుకుంటూ ఆ బడ్జెట్ అలొకేషన్ కరెక్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తుంది గవర్నమెంట్. సో టైం టేకింగ్ ప్రాసెస్లో డౌన్ ద లైన్ 5 years కావచ్చు, 2 years కావచ్చు, 100% ఫుల్ఫిల్ చేస్తుంది. సో దట్ ఈజ్ ఐఎమ్ ప్రౌడ్లీ సే దట్ కి ఐఎమ్ ఏ కాంగ్రెస్ కార్యకర్త. మా లీడర్షిప్ చాలా బాగుంది రేవంత్ రెడ్డి అన్న గారి. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ హోప్ఫుల్, నేను ఆప్టిమైజ్ కూడా, ఇంకా బెటర్ జరుగుతాయి, ఇంకా మంచి జరుగుతాయి. ఓకే, జరగాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది అన్న చెప్తున్న అంశం. అంటే ఏదైతే ఉందో ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్తో పోలిస్తే, గత 10 ఏళ్ల పాలనతో పోలిస్తే ఆబ్వియస్గా రేవంత్ రెడ్డి గారు తన వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తా ఉన్నారు. ఇంకా బెటర్గానే పాలిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు తెచ్చి చేసిన అప్పుల కుప్పలను దాన్ని పూడ్చడానికి రేవంత్ రెడ్డి గారికి చాలా కష్టం అవుతుంది. అలాంటి కష్టమైన తరుణంలో కూడా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ప్రజల మీద నమ్మకాన్ని ఉంచుకుంటారు అనే విధంగా చెప్తా ఉన్నారు. అంటే ఏదైతే ఇప్పుడు క్రిమినల్ వేస్ట్ అనే కామెంట్స్ ఉన్నాయో అది ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు. విద్యార్థుల యొక్క భవిష్యత్తు బ్రతుకు ఆగమైపోతా ఉన్నది ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్ల అనే ఆవేదనతో వచ్చిన మాటలని చెప్తా ఉన్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటని చెప్పండి. మరి మీరు ఎట్లా చూస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి కామెంట్స్ ని, అండ్ ఈ 2.5 years రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.